హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చౌదరి గారి అమ్మాయి. యాక్చువల్లీ మా బాబు చాలా డేస్ బట్టి పావు బజ్జీ అడుగుతున్నాడు. సో ఈరోజు చేసేద్దాం అనుకున్నాను, అండ్ అది వాడికి తెలియకుండా. ఓకే, అందుకే వాడిని ట్యూషన్లో డ్రాప్ చేసి వస్తూ కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. పావు, బటర్, ఆలు అండ్ ఎక్స్ట్రా. ఓకే, ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ముందుగా ఆలుని పీల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకుందాము. ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని కావాల్సినంత వాటర్ పోసేసి దానికి లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసి ప్రాపర్గా స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. మనకి యాక్చువల్గా అది విజిల్స్ వచ్చే లోపల మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం, టొమాటోస్, క్యాప్సికమ్. ఓకే, మనం ఇందులో ఫ్రోజన్ బటానీ యూజ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక బౌల్లో వేసుకొని ఒక 5 minutes మనం వాటర్లో ఉంచితే సరిపోతుంది. యాక్చువల్లీ కటింగ్లో ఇందాక బ్రేక్ ఇచ్చి అవి సోక్ చేసేసాను కాబట్టి క్యాప్సికమ్ అవి కట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక విజిల్ వచ్చేసింది. టొమాటోస్ కూడా కట్ చేసుకుందాం. ఆనియన్స్, టొమాటో, క్యాప్సికమ్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం, స్మాష్ చేసిన పొటాటో, కొత్తిమీర, ఫ్రోజన్ బఠానీ, ఇది ఆల్రెడీ సోక్ అయిపోయి ఉంటుంది, పావు బజ్జీ మసాలా. సో వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ బటర్ కూడా మ్యాండేటరీ. ఓకేనా, సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి యమ్మీ ఫుడ్స్ తినాలంటే బటర్ యూస్ చేయాల్సింది. నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. సో ఆనియన్స్ తర్వాత కొంచెం మగ్గుతూ ఉండగానే క్యాప్సికమ్ వేసేసుకోవాలి. ఓకేనా, ఆ రెండింటిని అలా తిప్పుతూ ఫ్రై చేస్తూ బాగా మగ్గేంత వరకు ఉంచాలి. దాంట్లో బఠానీ కూడా వేసేసేయాలి నెక్స్ట్. ఓకేనా, వాటన్నిటిని అలా కలుపుతూ ఉండగా సో అవి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఓకే, పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత దానిలో టొమాటోస్ వేయాలి. సో అవి మంచిగా మిక్స్ చేసేసి వాటిలో ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒక లిడ్ పెట్టేస్తే చాలా బాగా మగ్గుతుంది. కొంత సమయం తర్వాత లిడ్ తీసేసి కసూరి మేతి వేయాలి. ఇదే చాలా టేస్టీ, మంచి అరోమా వస్తుంది. అండ్ తర్వాత పావు బజ్జీ మసాలా, ఉప్పు, కారం. ఓకే, ఈ పొటాటో తురుము కూడా కొంచెం బిఫోర్ వేసుకుంటే ఇంకా మంచిది, ఇప్పుడు వేసినా కూడా పర్లేదు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని సో
ఆ తర్వాత స్మాషర్తో స్మాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి బాగా స్మాష్ అయిన తర్వాత అలా బాజీ దగ్గర పడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం బటర్ వేయాలి. ఏమి బాజీ రెడీ. ఒక ప్యాన్ మీద బటర్ని అలా తీసేసుకొని సో ఆ తర్వాత పావుని కట్ చేసేసి పావుని నీట్గా అలా ప్యాన్ మీద మనం పెట్టేసి సో కొంచెం రోస్ట్ చేసుకొని రోస్ట్ అవుతుంది కదా, ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఎమ్మి ఉంటుంది. వచ్చే టైం అవుతుంది. ఈ లోపల ఆనియన్ కట్ చేసి లెమన్ పెట్టేసి పావ్ అండ్ బాజీ నీట్గా సర్వ్ చేసిస్తే వాడు తిని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో వెయిటింగ్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ చౌదరి గారి అమ్మాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు అలాగే ఇంట్లో ఉంటూ మీ వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చౌదరి గారి అమ్మాయి.